గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచూ ఉండగా. ఓకే, నా వైపు చూడండి. గొర్రెల కాపరులు మందను రాత్రి వేళ కాస్తారా, పగటి వేళ కాస్తారా? పగటి వేళ కదా. ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ కాస్తూ ఉన్నారు. ప్రతి మాటకు అర్థం ఉంటుంది మీరు ధ్యానించగలిగితే. కాపరి రాత్రి కూడా కాసే దినాల దగ్గరికి వచ్చినాయి. ఈ గొర్రెలు రాత్రి కూడా అపహరించబడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ గొర్రెలు చీకటిలో దొంగల చేతికి భయంకరమైనటువంటి క్రూర మృగాలకు ఆహుతైపోతున్నాయి. కాపరి ఏ మేలుకు అన్నట్టుగా ఉన్నది ఈ మాట. రాత్రి వేళ తమ గొర్రెలను కాసుకుంటూ ఉన్నారు. ఓ సేవకులరా, ఈ రాత్రి కాలంలో, ఈ చీకటి కాలంలో చీకటి శక్తులు విజృంభించి అనేకులను మాయం చేస్తున్న కాలంలో, పోరాడి గటికులను గనులను ఈడ్చి నక్షత్రాల్లాగా నేల మీద పడవేసే కాలంలో కాపరి నువ్వు కాయవలసి ఉన్నదని దేవుని యొక్క ఆత్మ నన్ను హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నది. రాత్రి వేళ తమ మందను కాసుకొని ఉండగా, ప్రియమైన బిడ్డ, నీ కుటుంబం అనేటువంటి, నీ బిడ్డలు అనేటువంటి ఆ అబ్బాయి పసి బిడ్డలనే మందను కాయగలుగుతూ ఉన్నావా? వారు ఈ లోకంలో భయంకరమైన ఆకర్షణకు లోనైపోయి నీ చేతికి అందకుండా వెళ్ళిపోయే దినాలు. ఎదుగుచూ ఉండగా నా బిడ్డ పెద్దోడయ్యాడు, నా బిడ్డ పెద్దదైపోయింది అనుకుంటూ ఉండగానే నీ చెయ్యి దాటిపోయేటువంటి దినాలు కాయగలుగుతున్నావా? రాత్రి వేళ మందను కాసుకొని ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. కాసేటువంటి అనుభవం నీకుంటే దూత నీ యొద్దకు వచ్చి నిలిచి నీతో మాట్లాడతారు. కాసేటువంటి అనుభవం, కోసేటువంటి అనుభవం కాదు. చాలా మంది కోసుకుంటా ఉంటారు గొర్రెలను. ఓ, కోసి మాంసము తింటము కాదు, పిండి పాలు తాగటము కాదు. దేవుడు నన్ను క్షమించడు కాక. కాయాలి గొర్రెలను, మేపాలి గొర్రెలను. ప్రభు పేతురుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజముగా ప్రేమిస్తే నా గొర్రెలు హతమైపోతున్నాయి. పేతురు, నన్ను ప్రేమిస్తే నా అమాయకపు గొర్రెలను కాయ్యా, నా అమాయకపు గొర్రెలను మేపయ్యా. ఈ గొర్రెలు నా జనులు అంటాడు ప్రభు. ఈ గొర్రెలు నా జనులు. 119వ కీర్తనలో ఆఖరిలో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడమ్మా. 119వ కీర్తన లాస్ట్ లో, తప్పిపోయిన గొర్రెల వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. 119వ కీర్తనలో 176. ఓకే, దేవునికి స్తోత్రములు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరుగుతున్నానయ్యా, నీ సేవకుని వెతికి పట్టుకో. ఎందుకంటే నీ ఆజ్ఞలు మరిచిపోయేవాడిని కాదు. సేవకులే గొర్రెలాగా తప్పిపోతున్నట్టే మాట. నేను ఎవరిని ఉద్దేశించి అర్థం లేదు, కానీ తినాలి చాలా భయంకరంగా. భారాన్ని బట్టి స్వార్థాలు ఎక్కువైపోయినాయి. మనుషులు స్వార్థత ఎక్కువైపోయింది. తాము బ్రతికితే చాలు. ఓకే, గొర్రెలను కాస్తూ ఉండగా దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది? క్రిస్మస్ దినాలు కనుక కొంచెం జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. క్రిస్మస్ సందర్భంగా ఆ దూత వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. మరియ భయపడింది. అలాగూ ఎక్కువగా యోసేపు భయపడ్డాడు. గొర్రెల కాపర్లు భయపడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ కమ్మినప్పుడు నిజంగానే భయం వస్తుందండి. వారు భయపడుతూ ఉండగా దూత అన్నారు, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటి మహా సంతోషకరమైన సువర్తమానము? ప్రజలందరికీ సరిపోయేటువంటి ఆ సువర్తమానము, ప్రజలందరినీ సంతోషపరిచేటువంటి మహా సంతోషం ఏంటంటే,
నేను చెప్తాను వినండి బిడ్డలారా. ఈ లోకములో ఎందరో మహానుభావులు వచ్చారు, మహాపురుషులు వచ్చారు, గొప్పవారు వచ్చారు, దేవుళ్ళను పనిబడ వచ్చారు. వాళ్ళందరూ ఒకే పని చేశారు. ఏం చేశారంటే పాపులను చంపేసేసేసారు, పాపులను శిక్షించేసేసారు. చివరికి యెహోవా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము కూడాను, మోషేకి ఇచ్చినటువంటి సినాయి కొండ మీద ఇజ్రాయిల్ కానాను చేరస్తానికి ఇచ్చిన ధర్మశాస్త్రము కూడా ఇజ్రాయిల్ చంపేసేసేసి. ఈ లోకములో పాపులను చంపిన వారు ఉన్నారు, కానీ పాపాన్ని చంపిన వారు ఎవరు లేరు. పాపానికి స్వేచ్ఛనిచ్చి, పాపమా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చీల్చి చెండాడు ఈ మానవ జాతిని, మేము మాత్రము నువ్వు ఎవరెవరినైతే పట్టుకొని చీల్చి చెండాడావో వాళ్ళని మేము చంపేస్తా ఉంటాము. అమ్మా వింటున్నారు? అది క్యాచ్ దిస్ గాడ్స్ వర్డ్. ఈ వాక్యాన్ని మీరు క్యాచ్ చేయగలుగుతున్నారా? ఈ లోకములో చాలా 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 మంది దేవుళ్ళు అన్నవారు వచ్చారు. వాళ్ళందరూ కూడా పాపిని చంపారు, పాపాన్ని అందరూ స్వేచ్ఛగా వదిలేశారు. చివరికి ధర్మశాస్త్రము కూడా పాపిని శిక్షించింది, చంపెట్టారు. వాళ్ళు పెట్టి చంపమంది. నా ప్రభువు చేసినటువంటి మహా సంతోషకరమైన సువర్తం ఏంటంటే, ఆ గొప్ప సర్వ లోక ప్రజలకు ఇది సువర్తమానం. సర్వ ప్రపంచంలోని మానవ జ్ఞానమైనటువంటి జ్ఞానులనే వారికి శుభవర్తమానం. ఈ యొక్క పాపము నుంచి విమోచించబడి పాపిని చంపినటువంటి ఈ యేసుని ఎరగటమే గొప్ప సువర్తమానం. ఆయన ఏం చేశాడంటే పాపాన్ని చంపాడు, పాపాన్ని చంపాడు. ఓ హల్లెలూయా అనండి. పాపికి రక్షణ ఇచ్చాడు. తప్పు నీది కాదు నాయన, అమ్మ తప్పు నీది. అందుకు ఆయన సర్వలోకానికి సంతోషం కలిగించేటువంటి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన లేకపోతే ఈ క్రిస్మస్ లేదు, ఈ రక్షణ లేదు. పాపానికి బానిసలైపోయి మొత్తం కట్టగట్టుకొని పాతాళంలో విలపించాల్సిందేనండి. ఎంత మేధావులైన, ఎంత జ్ఞానులైన, ఎంత తత్వవేత్తలైనా, ఎంత చదువులైనా సరే పాపానికి బానిసలై. మహాజ్ఞాని సొలొమోను బానిస అయ్యాడు, మహాసింహబలుడు సంసోను బానిస అయ్యాడండి. ఓ దేవుని చిత్తం ఎరిగిన దావీదు బానిస అయ్యాడండి పాపానికి. నీవు నేను ఎంత అప్రాలు, పాపానికి బానిసలమమ్మ, పాపానికి బానిసలం. నేను నీతిమంతుడు కాదు, ఇంకొకరెవరు నీతిమంతుడు కాదు. సర్వలోక మానవాళి ఏ భేదం లేదు, అందరూ కూడా పాపానికి బానిసలే. పాపానికి దాసులు అవ్వాల్సిందే, పాపానికి ఉంగాల్సిందే, పాపానికి పెట్టవలసిందే ప్రతి ఒక్కరు. కానీ పాపాన్ని ఎవరు జయించలేకపోయారు వారికి. ఒకవేళ వాళ్ళందరికీ వాళ్ళు తపస్సులు జయించారేమో, కానీ దాన్ని పూర్తిగా జయించి దాన్ని తొక్కివేసి పాపిని ఆ యొక్క సింహములో నుంచి రక్షించినట్టుగా, ఆ పాపమని ఎలుగుబంటి నోట్లో నుంచి రక్షించినట్టుగా రక్షించవారు సృష్టిలో నా ప్రభు అయిన యేసు ఒక్కరే ఒక్కరే ఒక్కరే. అందుకే మహా సంతోషకరమైన శుభవర్తమానం. అయితే ఇక్కడ నేను మీతో చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తోట వాళ్ళతో అంటుంది ఒక ఆనవాలు అంటుందండి. ఏమిటది? ఆనవాలు. మీరు ఆయన్ని గుర్తుపట్టడానికి ఒక ఆనవాలు నేను మీకు చెప్తా ఉన్నాను. చాలా మంది బిడ్డలు పుట్టారు ఈ లోకంలో, కానీ ఆయన స్పెషల్, ఆయన జన్మ స్పెషల్, ఆయన జీవితం స్పెషల్, ఆయన వాక్కు స్పెషల్, ఆయన ఆత్మ స్పెషల్, ఆయన బిడ్డలు స్పెషల్. వారికి ఆనవాళ్ళు ఉంటాయి, వారికి ఆనవాళ్ళు ఉంటాయి. ఇదే మీ కొరకు చూడండి, అక్కడ దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఏమిటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉంటాడు. ఓ ఆ గొర్రెల కాపర్లు తమ మందను వదిలిపెట్టారండి వెంటనే. ఓ హల్లెలూయా. తమ మందను వదిలిపెట్టి ఆ ప్రభు కోసం పరుగు పరుగున వెళ్ళిపోయారు. ఆయన్ని చూసుకున్నారు, ఆనవాళ్ళు గుర్తుపట్టారు.
పొత్తి గుడ్డలలో చుట్టబడినటువంటి ఆ శిశువు, ఆ తడి కూడా ఆరినటువంటి శిశువు రక్తపు మరకలతో తుడిసి పొత్తి గుడ్డలతో చుట్టబడి, చాలా విచారకరమైన విషయం ఆలోచిస్తే. హాస్పిటల్లో బిడ్డ శిశువు పుడుతుందనక ఆ కనేటువంటి ఆమె తల్లి గారు వచ్చి, అమ్మా మరి ఈ గుడ్డలు ఏమన్నా ఏ గుడ్డవి, కాటన్ గుడ్డలు అడుగుతారండి. కాటన్ గుడ్డలు ఉన్నాయమ్మా, బిడ్డను తుడిసి పట్టుకోబెట్టడానికి అంటారండి. నా ప్రభుకి కాటన్ గుడ్డలు ఎవరు ఇచ్చారు? చదవటానికి ఏ గుడ్డలు ఉన్నాయో మరీ తల్లి కదా. మంత్రసాని లేదండి. అప్పుడు పడుతూ ఆ తల్లి విలపిస్తామంటే ఆ సృష్టికర్త అయిన నా రక్షకుడైన నా ప్రభువుని తీయడానికి అక్కడ ఏ స్త్రీ కూడా లేదు. మీరు ఆలోచించండి అమ్మా. అమ్మా తల్లులారా, సహాయం చేయడానికి ఒక్క అమ్మ లేదండి. అక్కడ ఒక్క అమ్మ లేదండి, యోసేపు తప్ప. ఆయన అంత కష్టపడ్డాడు. ఆ తల్లి నొప్పులతో విలపిస్తా ఉంటే, సత్రంలో కొంచెం చోటి అయ్యా. సత్రం అసలు సత్రమే పేదోళ్ళకండి. ధనికులు చక్కగా రూమ్స్ తీసుకొని వాళ్ళు ఉంటారు, మంచి మంచి ఇల్లు తీసుకొని ఉంటారు. దిక్కు లేనోళ్ళు, అనాథులు, పేదలు, డబ్బులు లేనోళ్ళు సత్రాల దగ్గరికి వెళ్ళి ఉంటారండి. ఆ సత్రంలో కూడా ఈయనకి స్థలం లేదని రాయబడిందండి అక్కడ. చాలా విచారం పాటలు పాడతాం కదండి. హృదయంతో నా దేవుడు అర్థం చేసుకోగలిగితే కళ్ళకు నీళ్ళు రాకుండా మారిందండి. ఏమిటండి నా ప్రభు చాలా. ఎవరండి నా ప్రభువు? లోకాలను సృష్టించిన నా దేవుడు, సింహాసనం మీద సర్వలోకము పరిశుద్ధులను కొనియాడబడేటువంటి నా ప్రభు అండి. నిన్ను వదిలిపెట్టేటండి, నిన్ను నన్ను రక్షించడానికి, నీ మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని పూర్తిగా సమూలంగా దాన్ని శిక్షించి, ఆ శిక్ష కూడా తన శరీరంలో ఆయన వేసుకొని మనలను విమోచించి పరిశుద్ధంగా బ్రతకండి అయ్యా నా బిడ్డలుగా చెప్పిన నా దేవుడిని ఆరాధించుకోవడానికి. ఎందుకంటే ఇంకా సాచారం చేస్తారు? ఎందుకంటే ఇంకా ఆయన అర్థం చేసుకోలేకుండా ఆయన గాయాలను కెలుగుతారు? బిడ్డలరా, ఎవరు రక్షిస్తారండి పాపం నుంచి నిన్ను? నేను నీతిమంతుడని చెప్తావా? అయ్యా, తల్లి గర్భంలోనే పాపం అని ఉన్నది. ఓకే, ఆనవారు. నేను చెప్తుంది ఏంటంటే, ఆనవారు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టున్నదట. ఓ, ఆయన సృష్టికర్త అండి. నేను అనుకుంటాను, మనము సెమీ క్రిస్మస్ వేడుకలు ఇవన్నీ చేసుకుంటున్నాం, కానీ మొట్టమొదటి క్రిస్మస్ చేసుకుంది పశువులే అని నేను అనుకుంటానండి. మరి కదా, పశువుల పాకలో పశువులు కొంచెం అటు ఇటు జరిగి ఆ తల్లికి, మరియ తల్లికి, ఆ అమ్మ ఇదిగో మా మధ్య కను ఈ మనుషులు ఎవరులే, సత్రములు కూడా ఎవరులే, ఎందుకంటే ఆయన వస్తే పాపాన్ని సమూలంగా నాశనం చేస్తాడు, మరణాన్ని నాశనం చేస్తాడు, పాతాళాన్ని ఆయన జయించేస్తాడు. కనుక వాళ్ళు ఎవరెవరు కానీ నోరు లేని మేమెత్తాములే రండి అని ఆ పశువులు ఆహ్వానించినాయేమో ఈ ప్రభువుని. పశువులు ఆహ్వానించలేమో. చాలా విచారకరమైన విషయం అండి. ఆ పశువులు అటు ఇటు జరిగి ఉంటాయి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఆ పశువులు అడ్డం నిలబడి ఉంటాయి, చుట్టూ ఒక గోడలాగా నిలబడి ఉంటాయి ఆ పశువులు. ఆ తల్లి ప్రసవించేటప్పుడు, పరిశుద్ధురాలైన ఆ తల్లి ప్రసవించేటప్పుడు యోసేపే మంత్రసాని అయి ఉంటాడు. తన భర్త మంత్రసానిగా ఆ ప్రసవం చేసేదేమో, ఆ బిడ్డను ఆయనే తుడిచాడేమో, ఆ బొడ్డు ఆయనే కత్తిరించాడేమో. చాలా విచారకరమైన విషయం. ఆనవాలు నువ్వు గుర్తుపట్టడానికి నీకు ఒక ఆనవాలు కావాలి. 2-3 మాటలు ఈ ఆనవాళ్ళ గురించి చెప్తాను నీకు. కీర్తన భాగంలో 86వ కీర్తనలో 17వ వచనంలో ఒక మాట ఉన్నది, సహాయం చేయరా తల్లి. కీర్తన 86:17 త్వరగా సహాయం చేయరా. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. సహాయకుడవై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఓ,
హల్లెలూయా. నా పగవాడు నా మీద మిడిసిపడుతున్నాడయ్యా, నా పగవాళ్ళు నా మీద మిడిసిపడుతున్నారయ్యా. అయ్యా ఇదిగో నువ్వు నాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపించు ప్రభు. దాన్ని చూసి వాడు సిగ్గుపడాలి ప్రభు. ఓ గ్లోరీ, హల్లెలూయా. దైవ బిడ్డ, దేవుడు నీకు శుభకరమైన ఆనవాలు నీకు ఇస్తే సాతానుడు చచ్చి కూర్చుంటేటట్టు వాడు. సాతాను ద్వారా ప్రేరేపించబడిన ఈ నరజాతి కూడా ఓ సిగ్గుతో రెండు కళ్ళ మధ్య తలకాయ పెట్టుకుని ఏడుస్తారు. ఆయన నీకు శుభకరమైన ఆనవాలు దయచేయమని అడుగు. ఒకసారి ఏం జరిగిందంటే, మా నిజంగానే రిక్వెస్ట్ చేశాను నాకు నీకు. ఆయన బాప్తిజం నేను ఈయనన్నాడు. ఆయన ఫెలోషిప్ చాలా ఆత్మీయుడండి, నీతిపరుడు ఆయన. నువ్వు అయ్యా అంటే, అయ్యా నేను ఎలా ఇస్తానయ్యా, నేను మీ దగ్గర ఎదిగిన వాడిని అంటే, కదిలే ఇవ్వట్టాను. నేను ఒక భాష గారిని అడిగితేను, మా చిన్నమ్మ కొడుకు స్లేవ్ ఆయన పేరు, అన్న ఆ పని చేయబాక బిడ్డగల్లా ఒకటి దెబ్బతింటావు అన్నాడండి. అప్పుడు నేను నా ప్రభువుని ఆనవాళ్ళు అడిగాను. అయ్యా నేను బాప్తిజం ఇయ్యాలని మా అన్ని తండ్రి చెప్పించావు, ఎవరి బిడ్డలు కూడా నన్ను ఇవ్వమంటున్నారు, మరి సేవకులను అడిగితే నువ్వు శిక్షించబడతావంటున్నారు ప్రభువా, మరి నేను ఇయ్యాలనేటువంటి ఒక ఆనవాళ్ళు నాకు చూపించవంటే ఆ దేవుడు నాకు ఆనవాళ్ళు చూపించాడండి. రాత్రి మా పాస్టర్ గారికి కల వచ్చింది. ఒక ఆయన వచ్చి, అమ్మ మీ ఇంట్లో చెరుకుంటే ఆయన ఉన్నాడంట అయ్యా మా ఇంటి ఆయన ఉన్నాడు కానీ అన్ని పనులు చేస్తాడు, నా పని ఒకటి చేయడయ్యా, చెరుకుంటూ ఆయన చేత కదా. మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు దగ్గరలో, వాళ్ళు బాగా అనుభవకులు, వాళ్ళని తీసుకెళ్ళయ్యా. నేను వాళ్ళ పేర్లు ఎవరుద్దమ్మా, ఆయనే కావాలి నాకు అన్నాడంట ఆయన. సరే పక్కన ఒక ఆయన నుంచి తీసుకెళ్తే నేను ఆ కనకాంబరంతో అట్లా నీళ్ళు పెడుతున్నాను పాస్టర్ గారు చెప్పారు రాత్రి. అప్పుడు ఆయన వచ్చేసి చెప్తే, అయ్యా నువ్వు చెరుకు కొట్టాలి రమ్మని చెప్పాడంట. మరి ఆయన నిన్ను తీసుకొని వచ్చేసాడయ్యా. దేవుడు రాజ్యానికి అంటే దాని గురించి ఆలోచిస్తే నేను బాప్తిజం ఇయ్యడానికి దేవుడు ఆతో మాట్లాడే. నేను వెళ్ళనన్నాను, నా బిడ్డలు ఎందుకు దెబ్బతినాలి, ఈ బాప్తిజాలు వాళ్ళు నాకెందుకు అని నేను ప్రభు నేను వెళ్ళను, నాకు ఆనవాళ్ళు చూపించాను, నాకు చూపించాను వాళ్ళు. నేను అడిగాను, ఇదిగో 11 గంటలు అయింది, నేను బయలుదేరబోతున్నాను. నేను చర్చికి వెళ్ళే లోపు నా ఆత్మీయ తండ్రి మనిషిని పంపించి, అయ్యా బట్టలు తెచ్చుకొని నువ్వే ఇయ్యాలి అని నాకు ఆయన చెప్పాలి అని నేను బట్టలు కూడా తీసుకోకుండా సైకిల్ తీసుకొని బయలుదేరానండి. నా మిస్సెస్ని వెనకాలకి తీసుకున్నాను. నా పిల్లలు తల ఒక సైకిల్ కొనిచ్చాను అనుకుంటా. అప్పటికే నేను కొంచెం పెద్దోళ్ళు తల ఒక సైకిల్ కొని పెట్టాను. వెళ్తా ఉంటాము. ఐటీఐ ఉన్న మధ్యలో, చిన్నరావురికి పెద్దరావురికి మధ్యలో ఐటీఐ గవర్నమెంట్ అయ్యి, అక్కడికి వెళ్ళగానే ఒక్కరోజు వచ్చేసి అంకుల్ అన్నాడు, అన్న అన్నాడు. మరి ఆ రోజుల్లో మిమ్మల్ని జీరోబాయి గారు మీరు బట్టలు తీసుకున్నారు, మీరే ఇవ్వాలంట. అప్పుడు దేవా స్తోత్రం అని వెనక్కి బట్టలు తీసుకొచ్చి పంపించాను. ఎందుకు ఇది అంతా చెప్తున్నాను, నువ్వు అడిగితే అనువాదు ఇడా అమ్మా, నా ప్రభు అనువాదు ఇడా ఖచ్చితంగా ఇస్తాను. దావీదు అడుగుతూ ఉన్నాడు, శుభకరమైన అనువాలు నాకు దయచేయ్యా. నా శత్రువు విడిచిపెడతాడయ్యా నా మీద, నా శత్రువు అతిశేత్రాడయ్యా నా మీద. అనేకులు ప్రభు నన్ను హేళన చేస్తున్నారయ్యా. నువ్వు నాకు తోడుగా ఉంటావని నేను బలపడటానికి, నువ్వు నాకు అండగా ఉంటావని నేను బలపడటానికి నాకు ఒక్క అనువాలు అయ్యా చూసుకొని ఆనందిస్తాను అడుగుతూ ఉంటాడు. బిడ్డ ఆయన ఒక అనువాలు అడుగున ప్రభు జాలి కలిగి దేవుడిస్తాడు. ఆనవాళ్ళు నమ్ము, దాని ప్రకారం నువ్వు వెళ్ళు. నీకు ఇదే ఆనవాలు గొర్రెల కాపరులకు గబ్రియలుతో చెప్పారు. ఇదిగో దావీదు అడుగుతున్నాడు, నాకు ఒక శుభకరమైన ఆనవాలు ఇస్తే నా శత్రువు సిగ్గుపడేటట్టుగా నేను బ్రతుకుతాను అయ్యా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులకు కూడా దేవుడు ఆనవాలు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 8వ వచనం సహాయం చేయరా తల్లి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి 1 మినిట్ తల్లి. 2వ అధ్యాయము
మొదటి వచ్చిన దగ్గర నుంచి చదువు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కునమేమో ఆయన నక్షత్రంలో చూచి. చాలా దేవుడు వాళ్ళ జ్ఞానులకి ఇచ్చినటువంటి అనుభవాలు ఏంటి? నక్షత్రం. అది నడిసే నక్షత్రం. ఆ నక్షత్రం నడిపించే నక్షత్రం. ఆ నక్షత్రం ప్రత్యేకంగా ఆ యొక్క ప్రభువు, ఆ రక్షకుడు, మహాసంతోషాన్ని ఇచ్చే సర్వ సృష్టికర్త పుట్టినప్పుడు మాత్రమే నక్షత్రం పుట్టింది. అది ఆనవాలు. జ్ఞానులకు ఆనవాలు ఇచ్చాడు, జ్ఞానము లేని గొర్రెల కాపరులకు ఆనవాలు ఇచ్చాడు. అటు ఇటుగా అన్ని జనులైన మనకి ఆనవాలు ఇచ్చాడు ఆయన. గుర్తుపట్టగలుగుతున్నావా బిడ్డ? నీ సృష్టికర్తను, నీ పాపం నుంచి విడిపించి నీకు జయమించి గుండెలకు హత్తుకొని మోసేటువంటి కాపరిని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? చాలా మంది మాకొద్దయ్యా, నువ్వు మాకొద్దు, మేము మా పాపాలను జయిస్తాం అనుకుంటున్నారు. దమక్కన పడిపోతున్నారు భయంకరమైన పాతాళంలో. బిడ్డ, నేను ఎక్కువగా మిమ్మల్ని దావలసి పుట్టి నేను